అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంతమంది స్థానిక బీజేపీ నాయకులంతా కూడా వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే భూబకాసురులకు అలాగే స్థానికేతరులకు టికెట్లు ఇవ్వద్దు, మేము పార్టీలో క్రమశిక్షణ కలిగి మొదటి నుంచి ఉన్నాము, మమ్మల్ని స్థానికులుగా గుర్తించాలి, పార్టీ టికెట్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే కిషన్ రెడ్డికి లేఖ రాయడాన్ని ఏ విధంగా చూస్తారు? పార్టీ నాయకులు వారికి టికెట్ కావాలని అడగడము సమంజసమే, కానీ ఇంకొకరికి టికెట్ ఇవ్వద్దు అని రాష్ట్ర పార్టీకి ఇవ్వడము లేఖ అనేది అది ఖచ్చితంగా తప్పు పని. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు టికెట్ అడగాలే తప్ప పార్టీ నాయకత్వానికి, రాష్ట్రానికి, కేంద్రానికి కానీ వీరికి ఇవ్వద్దు వీరికి ఇవ్వాలి అని నిర్ణయించే అధికారం కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదు. కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. ఏ వ్యక్తి అయితే కరెక్ట్ వ్యక్తి, ప్రజలలో ఎవరు ఆశీర్వదిస్తారు, భారతీయ జనతా పార్టీ నుండి ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలి, అభ్యర్థి గెలిచిన తర్వాత ప్రజలలో ఉంటాడా లేదా అనేది పార్టీ ఇంటెలిజెన్స్గా అన్నిటినీ సర్వేలు చేసుకొని దాన్ని బేస్ చేసుకొని టికెట్లు అనేది కన్ఫర్మ్ చేస్తుంది. కాబట్టి కార్యకర్తలు వీరికి ఇవ్వాలి వారికి ఇవ్వద్దు అని లేఖలు రాయడం అనేది తప్పు. సో మీరు ఒక జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు, ఎందుకంటే స్థానికులు లేక లేదా ఇతర అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్థానికేతరులను ఇక్కడ పార్లమెంట్లో నిలబెట్టడం జరిగింది. అది దేవయ్య కావచ్చు లేదా మరొకరు కావచ్చు, అంటే దాదాపు 2-3 అభ్యర్థులు స్థానికేతరులని ఇక్కడ బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో నిలబెట్టింది. ఇప్పుడు కూడా అదే జరిగితే కొంత పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండదా? ఇప్పుడు పార్టీకి నష్టము అభ్యర్థితో లేదండి. ఇక్కడ మా అభ్యర్థి భారతదేశంలో ఉన్న 543 పార్లమెంట్ నియోజకవర్గాలన్నిటికీ నరేంద్ర మోదీ గారే అభ్యర్థి. ప్రజలు డిసైడ్ అయినలు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే భారతదేశానికి రక్ష అనే దాన్ని నినాదంతో ఉంది. ఇక్కడ లోకల్ అభ్యర్థి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు స్థానికేతర అనే అంశాలు ప్రభావితం చూపిస్తాయి ఓటర్లని. కానీ లోక్సభ ఎన్నికలలో ఓటరు చాలా తెలివైన వాడు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి అనేది స్థానికేతర అనేది ఈ ఎన్నికలలో పనిచేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం, రాహుల్ గాంధీకి వెళ్ళి కేరళలో పోటీ చేస్తాడు, మా నరేంద్ర మోడీ గారు వారణాసిలో పోటీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికలలో స్థానికేతర అనే అంశము పరిగణలోకి రాదు. పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఓటర్ ఈరోజు చూసేది ఏంటంటే మోదీ గారిని చూసి కమలం పువ్వు గుర్తే మా యొక్క అభ్యర్థి. సో ఏదైతే ఇప్పుడు రాసినటువంటి లేఖ వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం కనబడుతుంది? భారతీయ జనతా పార్టీకి లేఖలతోని ఎవరైనా కాంట్రవర్సీ ఇష్యూస్తో నష్టం అనేది జరగదు. ఎందుకంటే ప్రజలు మన అయోధ్య రామ మందిరం తర్వాత గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోదీ గారు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ఉర్రితలుగిస్తూ ప్రపంచంలోనే భారతదేశం ఒక విశ్వగురువుగా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రజల ఆలోచనలోనే ఉన్నాడు. ఈ చిన్న ఇష్యూస్ ప్రతిపక్షాలు చేసే ఒక వ్యాక్యూమ్, ఆ వ్యాక్యూమ్లో పడి ఓటరు డిసిషన్ చేంజ్ చేసుకుంటాడని నేను అనుకోను. అంటే మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్కు సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో ఇప్పటికే 9 మందిని ప్రకటించిన బీజేపీ వరంగల్ విషయానికి వస్తే ఎందుకు జాప్యం జరుగుతుంది? మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? జాప్యం అనబడదు. ఎక్కడైనా కూడా పార్లమెంట్ ఏ ఎన్నికలైనా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం అనేది జరగదు. అది దశల వారీగా జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనకు 9 ఇచ్చారు, రిమైనింగ్ ఇంకా 8 ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో వస్తారు. దాన్ని బట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆశావాళ్ళు ఎక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్క ఆశావాళ్ళతో మాట్లాడేది ఉంటుంది, వాళ్ళని సమన్వయం పరిచేది ఉంటుంది, తర్వాత అప్పుడు టికెట్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఏ డిమాండ్ లేని నార్మల్ పార్టీలు, కమ్యూనిస్టుల పార్టీ లాంటి వాళ్ళకు క్యాండిడేట్లు ఉండరు కాబట్టి ఇమీడియట్గా అనౌన్స్ చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థుల పోటీ విపరీతంగా ఉంది. కాబట్టి అభ్యర్థులందరినీ కూర్చుండబెట్టి రాష్ట్ర నాయకత్వం సమన్వయపరిచిన తర్వాత సరైన అభ్యర్థికి టికెట్ అనౌన్స్ చేస్తుంది. అందుకోసమే దశల వారీగా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో లేఖ రాసిన దాంట్లో దాదాపు 10 మంది పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా దుబాష్ వాసుదేవ్ కావచ్చు, గుండేటి విజయరామారావు కావచ్చు, లేదా జైపాల్ కావచ్చు, పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీజేపీలో బీజేవైఎంలో బీజేపీ యువజన నాయకుడిగా మొదటి నుంచి ఉన్నటువంటి దుబాష్ వాసుదేవ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి పార్టీ
ఎవరికిస్తే ఏదైతే ఒకవేళ కనుక స్థానికేతరులకు ఇస్తే మేము పార్టీకి పనిచేయమని చెప్తా ఉన్నారు. ఏదైతే స్థానికునికి ఇస్తే మాత్రం పార్టీలోనే ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి దుబాష్ వాసుదేవ్ కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళందరికీ పనిచేయడానికి కార్యకర్తల నాయకులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అవన్నీ మీడియాలో వచ్చే ఒక సృష్టి ట్యాగ్ లైన్సే. కానీ బీజేపీలో ఉన్న క్రమశిక్షణతోని పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇచ్చి పంపిస్తుందో అతనికి పనిచేయడానికి ఈ 60 రోజులు ఫుల్ టైం పనిచేయడానికి ఇప్పుడే మేము మీటింగ్ పెట్టుకున్నాం. 18 గంటలు పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉన్నారు. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే వరంగల్ పార్లమెంట్లో బలంగా ఒకవేళ కనుక బీజేపీ ఉంటే, బలహీనమైనటువంటి క్యాండిడేట్ కనుక ఉంటే, ఈ రెండింటిని బేరీ చేసుకుంటే ఒక పక్క అభ్యర్థి బలంగా ఉంటే పార్టీ బలంగా లేదు, పార్టీ బలంగా ఉంటే అభ్యర్థి బలంగా లేదు. సో ఇవి ఎట్లా బేరీ చేసుకుంటారు? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, గత 9.5 సంవత్సరాల పాలనలో మోదీ గారే 543 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి. కమలం పువ్వు గుర్తే మాకు అభ్యర్థి బలహీనాలు మోదీ గారి ఎన్నికలు ఇవి దేశ భవిష్యత్తు గురించే జరిగాయి. కాబట్టి ఇక్కడ మేము పార్టీ బలంగా లేదనుకోకండి. పార్టీ ఎవరైనా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఒక 60% కాంగ్రెస్ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశం మొత్తము లోక్సభ ఎన్నికలలో వీచే గాలి కమలం పువ్వు గాలి. మన తెలంగాణలో చూసుకుంటే 17 పార్లమెంట్ స్థానాలు ఎన్ని గెలవబోతున్నారు? నేను చెప్పారు కదా, మా అమిత్ షా గారు వచ్చినప్పుడే చెప్పారు 10కి పైన స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కానీ లాస్ట్ 15 రోజుల నుంచి మాకున్న రిపోర్టు 17 గెలుస్తున్నాం. సో చూడొచ్చు, ఏదైతే ఇక్కడ అభ్యర్థులు ప్రధానం కాదు, ఇక్కడ నరేంద్ర మోడీ చరిస్మానే, కమలం పువ్వు గుర్తే మా అభ్యర్థి. ఇక్కడ స్థానికేతర అనేది ఏముండదు, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఆ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ కేవలం ఆ కమలం పువ్వు నరేంద్ర మోడీని మాత్రమే చూసి ఓటేస్తారు తప్ప ఇప్పటికే దాదాపు అమిత్ షా చెప్పినట్టు తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 10 గెలుస్తామని చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే 17కు 17 బీజేపీ రాబోతుందని చెప్పేసి అయితే బీజేపీ గెలవబోతుందని అయితే వరంగల్ బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.